నంద్యాలలో హోటల్స్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ. నంద్యాల పట్టణంలోని ఫారూక్ నగర్ లో ఉన్న ఓ హోటల్లో విక్రయించిన చికెన్ లో బొద్దింక కనిపించిందని వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వంట నాణ్యత, లైసెన్సులు మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అమలును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలితే హోటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చూడరా బాబు, నువ్వు ఫ్రై అయిందో లేదు చూడు, ఫ్రై అయిందే లేదా? ఫ్రై అయిందే కాలేదు చూడు. అలా చూడరా బాబు, నువ్వు ఫ్రై అయిందో లేదు చూడు, ఫ్రై అయిందే లేదా? ఫ్రై అయిందే కాలేదు చూడు. రానా ఎక్కడ కొంటారు చికెన్? చికెన్ ఎక్కడ కొంటారు? అన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటర్ బయట పడేసేది అట్టేంటికి పెట్టుకుంటారు. అది రన్నింగ్ లేదు సార్. మరి రన్నింగ్ లేని ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు? టైం ఉందిగా అమ్మకాడికి వేరే వాళ్ళది వేస్తుంది. కారం ఆడుకుంటారు. కారం వచ్చేసి ఇక్కడ 1 పక్కన సరుకులు ఇవన్నీ అంగండాయా? ఇది ఇక్కడ మసాలా ఇక్కడి నుంచి తీసుకోవాలి, అక్కడి నుంచి కాదు చేస్తుంది. డేట్లు చూసుకుంటున్నారా? చూసుకుంటారు. ఇంతేనా సరుకులు? ఎక్కువ స్టాక్ పెట్టుకోరా? ఐటమ్స్ వాడడం చికెన్ రోస్ట్, బిర్యానీ, రోస్ట్ బిర్యానీ, పక్కా అంతే. అంతేనా? అది తెచ్చుకుంటా రోజు నేను పొద్దున సాయంత్రం ఇప్పుడు ఉండకూడదు. అవి ఉంటే దానివల్ల బొద్దింకలు కానీ పురుగులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఎప్పుడు లేకుంటే క్లీన్గా ఉంటాయి. రెడీగా తీసుకున్నాను కొద్దిగా. అదరేం లేదు. సార్ ఒక్క నిమిషం చూడండి సార్, ఒక ఫోటో. ఓకే సార్, ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఇక్కడ నాకు బిర్యానీ ఐటమ్ చేసుకోవాలి. अभी पामा खाली वो ये ऐसा का देख लेना क्या लिखे हैं ना यार पामा में लिखो आ पेपर दे रहा మళ్ళీ లాస్ట్ మనకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఎలా వస్తుంది మీకు 20 డేస్లో రిపోర్ట్ వస్తుంది. ఒక ప్లేట్కి ఎన్ని? 150. ఒక ప్లేట్ అంటే 150. ఇంతకుముందు స్టార్టింగ్లో మాకు కాదు, మీరు చేస్తారంటే ఈరోజు
నంద్యాల పట్టణంలో గల ఫరూక్ నగర్లోని క్లాసిక్ బిర్యానీ హౌస్లో నిన్న రాత్రి చికెన్ రోస్ట్ లో బొద్దింక వచ్చిందని మీడియాలో వైరల్ అయినందువలన ఆ మీడియా ఆధారంగా బేస్ చేసుకొని మేము ఈరోజు నంద్యాల ఫరూక్ నగర్ లో ఉన్న క్లాసిక్ బిర్యానీ హౌస్ ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా కిచెన్ వంటశాలను మరియు వారు తయారు చేసే ప్రదేశాలను కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లను వాళ్ళకి వివరించి ఈ విధంగా ఉండకూడదు, నీట్ గా చేసుకోమని కూడా వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. అలాగనే అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టిన చికెన్ దమ్ బిర్యానీ ఒకటి శాంపిల్ గా నమూనాను సేకరించి ఈ నమూనాలను చెన్నై ల్యాబ్ కు పంపుతున్నాము. ఆ చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో ఉండే హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఎవరైనా కానీ ఈ హోటల్స్ నందు ఆహార పదార్థాలు కొనుగోలు చేయవారు కూడా మనం ఏ ప్రదేశంలో కొంటున్నాము, ఎలాగ తయారు చేస్తున్నారు అనేది కూడా గమనించి మనం నీట్ గా హైజెనిక్ గా ఉండే ప్రదేశాలలో తయారు చేయు హోటల్స్ నందు కూడా మీరు పర్చేజ్ చేయవలసిందిగా నా మనవి. మేము చెప్పేదే కాదు, మీరు కూడా వారికి అవేర్నెస్ కల్పిస్తూ, హోటల్ యజమానులకు అవేర్నెస్ కల్పిస్తూ అక్కడ తయారు చేసే ప్రదేశాలను కూడా మీరు చాలా గుర్తించి ఒకవేళ అనైజినిక్ గా ఉంటే అటువంటి వారి దగ్గర మీరు కొనుగోలు చేయకుండా హైజీనిక్ గా ఉండే తయారు చేసే హోటల్ యజమానుల దగ్గర ఆహార పదార్థాలు కొనుగోలు చేసి మీ ఆరోగ్య భద్రపరచుకోవలసిందిగా మేము సూచనలు చేస్తున్నాము. అలాగనే ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అనైజీనిక్ గా ఉంటే మాకు తెలపవలసినదిగా కూడా కోరుచున్నాము. అలాగనే ఈ క్లాసిక్ వారికి కూడా ఇంప్రూవ్మెంట్ నోటీసు కూడా ఇవ్వడం జరిగినది. వీళ్ళు నీట్ గా చేసుకోమని కూడా వారికి సూచనలు సలహాలు ఇచ్చినాము. అలా ఈ ఇంప్రూవ్మెంట్ నోటీసు వాళ్ళు స్పందించకుంటే తద్వారా 15 రోజులకు వాళ్ళకు టైం ఇచ్చాము. దాని ప్రకారము మేము చర్యలు తీసుకుంటామని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.